శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8858566733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 18వ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున తులారాశి జతకలేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? మీ కుటుంబంలోని వారే ఒకరు ఖచ్చితంగా ఇలా చెయ్యబోతున్నారు, ఇది ఖచ్చితంగా జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే వారు ఎవరు, ఏం చెయ్యబోతున్నారు, ఏం జరగబోతుంది, మీ దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రాశి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక బంధాలకు, అనుబంధాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా మరచిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టారో ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు, మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పాలి. కుటుంబ బాధ్యతలు ఎక్కువ. ముఖ్యంగా నవంబర్ మాసంలో 18వ తేదీ సోమవారం తిది ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మీ యొక్క కుటుంబంలోని ఒకరు మీకే తెలియకుండా ఈ పని చేస్తున్నారు. అంటే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి డబ్బు సంపాదించడానికి మీకు తెలియకుండా ఒక ఆదాయ మార్గాన్ని వారు వెతుక్కుంటున్నారు. కానీ ఈ విషయం మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం లేదు. అది మీ తోడబుట్టిన వారు అయి ఉండవచ్చును, లేకపోతే గనక మీ తల్లిదండ్రులై ఉండొచ్చు, మీ సంతానమై ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ విషయం గురించి మీ కుటుంబ సభ్యులతో అస్సలు చర్చించడం లేదు. అయితే మీ కుటుంబంలోని ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాన్ని వెతుక్కొని ఒకరి చేతిలో మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో చెప్పండి. అంటే డబ్బు సంపాదించడం అనేది మంచి పని అయినప్పటికీ కూడా డబ్బు సంపాదించే మార్గాలు మాత్రం మీరు ఉత్తమమైనవి ఎంచుకోవాలి. సులువుగా వస్తుంది కదా అని చెప్పి అడ్డదారుల్లో వెళ్తే మాత్రం అది మీకు జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలను మిగులుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమని వారితో చెప్పండి. అటువంటప్పుడే వారు ఏ ప్రమాదంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డవారు అవుతారో. అయితే మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి దశకు చెందినటువంటి వ్యాపారస్తులకు లాభాలు పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఉన్నటువంటి లాభాలతో పోలిస్తే ఈ రోజు లాభాలు అయితే పెరగబోతున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో. అలాగే ఈ రోజు దిన ఫలాల్లో చూస్తే గనక ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతోంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార అవకాశాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారు ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. అలాగే లోన్ల కోసం అప్లై చేసి ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవుతుంది. అటువంటి న్యూస్ ని అయితే ఈ రోజున రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి జాతకులకు కొన్ని అంశాలు ప్రతికూలంగా, కొన్ని అంశాలు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మీ కుటుంబంలోని ఒకరు మాత్రం మీకు చెప్పకుండా ఒక ఆదాయ మార్గం గురించి ప్రయత్నం చేస్తారో దానికి సంబంధించి వారికి ఎటువంటి గైడెన్స్ లేకపోతే మాత్రం వారు తప్పుదోవలో వెళ్లే అవకాశాలైతే
కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. ప్రతికూలతల నుండి అనుకూలంగా మార్చుకుని బయటపడడానికి శివారాధన చేయండి. విష్ణు ఆరాధన కూడా మేలు కలగ చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఈ రోజున దీపారాధన చేసుకోండి. వీలైతే గుడిలో కూడా దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి ఏదేని రూపంలో దానంగా చేస్తే గనక దాని తాలూకా పుణ్య ఫలితం కూడా చాలా రెట్లు ఎక్కువగా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.